ఆటుపోట్లకే అదిరిపోయే కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంపై ప్రస్తుత తుఫాన్ మరింత ప్రభావాన్ని చూపుతుంది. 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో పాటు భారీ అలలు కొత్తపల్లి మండలం మాయాపట్నం గ్రామంపై విరుచుకుపడడంతో పలు ఇళ్లు సముద్రంలో కలిసిపోతున్నాయి. కష్టపడి కట్టుకున్న ఇల్లు కళ్ల ముందే కోల్పోతుంటే మత్స్యకారులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇల్లు సముద్రంలో కలిసిపోవడంతో మత్స్యకార కుటుంబాలు నిరాశ్రయులుగా మిగిలిపోతున్నారు. బాధిత మత్స్యకారులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. అధికారులు, రాజకీయ నాయకుల సాయంకై బాధిత కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. రక్షణ గోడ నిర్మాణం తక్షణం చేయాలని, ఇల్లు సముద్రంలో కలిసిపోయిన బాధిత కుటుంబాన్ని తక్షణం ఆదుకోవాలని కోరుకుంటున్నారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో రక్షణ గోడ నిర్మాణం జరుగుతుందని, అయితే ఈలోగా ఇల్లు కోల్పోతున్న వారిని ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు. ఇదమ్మా ఇల్లు మీద కూడా రానిలేదు అట్లా అలాగే కూడా కొట్టేసాను అది 8-9 మందితో రావడంతో పోయాము. ఏడుపతుందంటే ఏడ్చాము ఇప్పుడులాగా ఆ చెట్లు గడుపు పోయి ఏడ్చినా ఎవరు మాకు సాయం చేసిన వాళ్ళు ఎవరు కాపాడలేదు. ఆ బిడ్డ తెచ్చిపోయి ఆ చెట్ల కింద ఉన్నాం. ఇంకా కాబట్టి చూడండి వచ్చి ఎక్కడున్నాము. ఒకరు కూడా ఇల్లు ఇవ్వట్లేదు. అందులో పోతే ఎవరు ఇస్తారు, ఎవరు పంచదాన్ని ఇస్తారు. వెళ్దామన్నా పోటేసి అడిగినాను మా కాడి ఎవరంతే కూడా ఆ వానకి తడిసి ఎండకి అలాగ ఉంటున్నాం. ఆ తెర మీరు చూస్తున్నారు కదా ఎలాగో వెళ్ళిపోతుందో ఇప్పుడేసి అలా ఉండగలమా అంతే. ఎలాగో కావాలండి పోయి అక్కడున్నాం. ఈ కలప కూడా తీసుకున్నామని దారి లేదు మాకు మొగదిక్కి లేక. నాకు ఏదన్నా తీసుకుంటే చాలా ఏదో వేసుకుంది, ఏది తీసుకోవడానికి దారి లేదు. ఆడవాళ్ళు మేము సరాయించలేకపోతున్నాం. మీరు వాళ్ళతో మీరు చూస్తున్నారు కదండి. అద్దెకి ఇవ్వట్లేదు. రోజుకో ఇంటికి రోజుకో పంచకి ఆ మాపులు ఉండడం, ఆ తెర్రగాని పడగొట్టడం, ఎన్ని పంచలు తిడదు.
అలాగే చేస్తున్నాను. తుఫాన్కి తెర కొట్టేసిందండి. కొట్టేస్తే అది నానిపోయి పడిపోయింది. శుభ్రం ఇంట్లోగా పోయిందండి తెర. మనుషులు లేక అయిపోయింది కానీ శుభ్రం మనుషులు ఉంటే చచ్చిపోయింది. ఆ ముసలోడు అందులోనే పడుకుంటున్నాడు. ఇక్కడ గోడ పడిపోగాలి. ఇంకా అబ్బాయిని పైకి తీసేసి ఇచ్చేసి డబ్బులు ఉన్నావని పైకి పోతున్నారు. 1,00,000 2 లక్షలు ఇచ్చి వాళ్ళు లేనట్టు ఏం చేస్తామండి బాబు. ఏమైనా ఇల్లు అడిగితే అడ్వాన్స్లు ఇవ్వమంటున్నారు. అడ్వాన్స్ ఇవ్వనాక మన స్తోమత లేదు. ఏటకెళ్ళడం చేయడు ముసలోడు. ఏటకాలం ఎలా వస్తుందండి? పింఛనీ వస్తుంది. ఆ పింఛనీ మీద బతకాల. ఒక రోడ్డు ఉన్నాడు, అతనికేమో పిడిసి వచ్చేస్తుంది. ఒక రోడ్డు ఏటకెళ్ళడం. ఆ ముసలోడు నేను ఒక రోడ్డు ఆ పింఛనీ మీద బతకాల. పడిపోయాక భయం వేసి పడిపోయింది. పక్క అద్దా నీకు గోడ పక్క ఇలా పడిపోద్దని అవి ఒక కలప తిప్పేసిన సందట్లో పోద్దు కదా. మమ్మల్ని ఎవరు సాయం చేయమని అడుగుతున్నాం. సాయం ఎవరు చేయట్లేదు. ఒకప్పుడు మామూలుగా ఇదిగో బాబా ఓట్లేయండి, ఇదేయండి, అదేయండి బాబు, అమ్మ తెల్లి అండి అంటున్నారు. ఇప్పుడు మమ్మల్ని ఆదుకున్న వాళ్ళు ఎవరు మాకు సాయం చేయట్లేదు. మా బాధలు ఎవరు సలర్చట్లేదు. ఏ నాయకులు కూడా మమ్మల్ని మాట్లాడట్లేదు. ఇదేనా మా పరిస్థితులు? మా బతుకులు ఇంతేనా? మరి ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు కదా. ఎక్కడికైనా వెళ్ళిపోయినందుకన్నా దొబ్బు ఉండాలి కండి. దొబ్బు కావాలా? 5 లక్షలు కావాలంటున్నాడు. రాదు 3 లక్షలు ఇవ్వండి అంటున్నాడు అద్దరికి. రాకపోతే పోండి అంటున్నాడు. మీ బతుకులు మాకెందుకు? మా సంబంధం ఏంటని అడుగుతున్నాడు. మా ఏ వాళ్ళతో సమాధానం చెప్పుకోము. అంత దబ్బుంటే పోతే మా ఇక్కడ ఎందుకుంటాము? ఈ సొందరభద్రుని ఎలా బతకగలదు? మీలో సాయం చేయమని మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఆ కళ్యాణ గారికే మా సమస్తం అని చెప్పుకుంటున్నాం. ఇదిగో ఆటకెళ్ళందుకు కూడా, ఇదిగో నాకు ఆపరేషన్ చేసుకున్నాను, ఇదిగో పాటకి వెళ్ళందుకు కూడా లేదు.